ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలందిస్తూ ప్రజా సేవకుడిగా ఉండాలన్నదే తన అభిమతమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. తనపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఈ 4.5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేశానని, రానున్న రోజుల్లో కూడా ఇదే వరవడిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికి సోమవారం నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని కలుసుకుని పుష్పగుచ్చాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కేక్ కట్ చేయించారు. పలువురు ఆయన దుస్సాలతో భారీ గజమాలలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ నాకా హ్యాపీ న్యూ ఇయర్ బాగుందమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నారు అందరూ? ఇక్కడదా పట్టుకోండి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళని పట్టుకెళ్ళండి మీ కేకు మీరే పట్టుకెళ్ళండి తల్లి. థ్యాంక్ యూ. ఎదరలేదా అని అడుగుతున్నాడు పని. సురేష్ గారు హ్యాపీ న్యూ ఇయర్. నేను కొనుక్కోండి. అనుకుంటారు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కొనండి, కొంచెం వెనక్కొనండి.
वसुधादेवी ब्रह्मवर्चसः पितॄणां स्तोत्रमेषीदाः समुद्रपदे सावित्रे मानोदेवे मक्षङ्गे महेश्वरमहोद्यतिष्ठते शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विवेचने इंद्रवत्ते ज्ञापिने। అందరికీ నా నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈ నియోజకవర్గం నా మీద పెట్టినటువంటి బాధ్యతగా ఒక ప్రజాసేవకుడిగా, ఒక సర్వీస్ మోటివ్తో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సుల వలన జరుగుతూ ఉంది. రాబోయే 2024లో కూడా మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కష్ట సమయంలో కూడా మాతో పాటు నడిచి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో రెపరెపలాడాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎంతో ఆశతో, ఎంతో తాపత్రయంతో, ఎంతో కష్టంతో మీరందరూ కూడా పడినటువంటి కష్టానికి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ 2024లో తప్పకుండా మీ అందరి కోరిక మేరకు ఏ విధంగా ఉందో గౌరవ ముఖ్యమంత్రి జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవటమే ఈ 2024లో మనం తీసుకునేటువంటి అందరము కంబైన్డ్గా మనం అనుకునేటువంటిది. అగైన్ వన్స్ మోర్ జగనన్న 2024 తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. అవసరము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా అవసరం. తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటమే 2024లో ఈ కొటారు అబ్బాయి చౌదరి టార్గెట్ అని తెలియజేస్తుంది.